హాయ్ మై ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఈ రోజు రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు పెసరపప్పు చారు అనమాట. నేను ఆల్రెడీ పెసరపప్పు ఉడకబెట్టేసి ఉంచాను. దీన్ని తాలింపు వేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ పెసరపప్పులో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉప్పు, పసుపు వేసి ఆల్రెడీ నేను మెత్తగా ఉడకబెట్టేశాను. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే ఈ ఎండాకాలం చాలా బాగుంటుంది అనమాట. తాలింపు వేసి చల్లారాక నిమ్మకాయ పిండుకుందాం. సరే, ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. ఒక చుక్క నూనె వేసుకుని తాలింపు అనమాట. తాలింపు నూనె ఉంటేనే బాగుంటుంది. దీంట్లో కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, చెదగొట్టుకున్న ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సాయమినపప్పు అన్నీ వేసి చూపి. సింపుల్ తాలింపు, ఏం పెద్ద పని ఏమి ఉండదు. 2 ఎండుమిరగాయలు, మన ఇష్టం, మన కారానికి సరిపడగా ఎండుమిరగాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఇలా వేసేసుకొని పప్పు ఇలా వేసుకోండి. చీమంటది కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వాసన చీమన్నప్పుడే వాసన అబ్బా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఈ ఎండాకాలం సమ్మర్కి స్పెషల్ అనమాట. ఇది సమ్మర్ స్పెషల్ చారు, పెసరపప్పు చారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో రుచి చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.